కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైమ్ అలర్ట్స్. మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా, మీరు మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా, మీ భూమికి సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు ఎక్కడ ఏం జరిగినా, ట్రాన్సాక్షన్ జరిగినా మీకు రియల్ టైమ్ అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు. రియల్ టైమ్ అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, దీన్ని మహాయజ్ఞం అని అంటారు. లుక్ ఎట్ ద డెప్త్. చేయాలనుకున్నది ఏ స్థాయిలోకి వెళ్ళి చేశాము అన్నదానికి దిస్ ఇస్ ద డెప్త్. చంద్రబాబు నాయుడు గారు 8 పదుల వయసున్నా కూడా, 80 ఏళ్ళ వయసు, 8 పదుల వయసున్నా కూడా నువ్వు ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా, చూసావా, చేశావా అని అడుగుతా ఉన్నా చంద్రబాబును. అసలు ఏ స్థాయిలోకి వెళ్ళి మేము రివ్యూలు తీసుకునే వాళ్ళము అని అంటే, ఏ స్థాయిలోకి వెళ్ళి ఎంత కమిట్మెంట్ చూపే వాళ్ళము అని అంటే, ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి, రివ్యూ క్లిప్పింగ్ కూడా ఒకసారి వేయండి అమ్మా, ఒకసారి ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ ఒకసారి చూడండి. సమస్య ఏంటంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర వీళ్ళు కీ ఇచ్చేస్తారు. మొదటి నుంచి మొదలు పెట్టారు. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, సమస్య ఏంటంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర వీళ్ళు కీ ఇచ్చేస్తారు. మేజర్గా ఫ్లా ఎక్కడ జరుగుతుందని అంటే, వీళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కీ ఇచ్చేస్తారు. ఆ కీ ఇచ్చేసి వీళ్ళు పట్టించుకోరు. ఈ కీ ఉంది కదా అని చెప్పి స్లో విల్ స్టార్ట్. మనము టైటిలింగ్ యాక్ట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. అక్కడ కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా, చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ను డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే, అది నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగింది, దట్ షుడ్ ఓన్లీ బీ స్టాండ్ బై. యూ వుడ్ హ్యావ్ టు బీ మేక్ షూర్